మేము ఎక్కువ అంటారు అంతే. అట్లా అని కాదు, నడుస్తుంటాయి. రైట్. ఇంకా పొన్నం ప్రభాకర్ గారు రానున్నది ఇంకొక 2-3 ఏళ్ళు ఉంది మీకు పీరియడ్. ఇంకా 3 ఇయర్స్ లోపే ఇచ్చిన హామీలు మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టింది ప్రతి ఒక్కటి నెరవేరుస్తారా? ఎందుకంటే గతంలో అప్పులపాలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 8 లక్షల కోట్లు అని చెప్తున్నారు, అప్పులు అయ్యాయి. ఇప్పుడు మీరు వచ్చాక కూడా 2-3 లక్షల కోట్ల అప్పులు మళ్ళీ. ఇలాంటి నేపథ్యంలో మీరు ఇచ్చిన హామీలన్నింటికి డబ్బులు ఎలా? పన్నులు వేయమంటున్నారు, టికెట్లు పెంచమంటున్నారు, ఎలా వస్తాయి డబ్బులు మరి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపడే విధంగా పరిపాలన చేస్తూ ప్రజల మీద ఎటువంటి విధంగా భారం పడకుండా ఇతరత్ర ఆదాయ మార్గాలు, అది టూరిజం కావచ్చు, లేకపోతే ఇతర ఇండస్ట్రీ ప్రోగ్రెస్ చేయడం కావచ్చు, లేకపోతే లీకేజెస్ను అరికట్టడం కావచ్చు, ట్యాక్సేషన్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం కావచ్చు, ఇటువంటి అంశాల ద్వారా ఆర్థిక వనరులను సేకరించుకొని ఇటు ఇరిగేషన్ ప్రాజెక్టులను కట్టుకొని అటు మన ప్రొడక్టివిటీని పెంచుకుంటూ అన్ని సెక్షన్ ఇది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ను కూడా ఒక మంచి గ్రోత్ చేసుకుంటూ ఆ విధంగా ఇంక్లూజివ్ గ్రోత్ తోటి ఈ ఓవర్కమ్స్ అన్ని ఫైనాన్షియల్ ఓవర్కమ్స్ అన్ని హర్డిల్స్ అన్నీ ఓవర్కమ్ అయ్యి తప్పకుండా కొంత మేము ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడానికి మా ప్రయత్నం చేస్తాం. చిత్తశుద్ధితోటి ఎక్కడైనా ఏదైనా అంశం ఉంటే ఓపెన్గా ప్రజల ముందు తీసుకొచ్చి ఇది పరిస్థితి అని చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు, అవును పరిస్థితి ఇది అని. కాబట్టి పబ్లిక్కు తప్పకుండా మేము జరుగుతున్న వాస్తవాలను అన్నీ కూడా స్పష్టం చేస్తూనే పరిపాలన, ప్రజా పరిపాలన ఒక డెమోక్రటిక్గా విజనరీ పబ్లిక్ ముందు ఉంచే విధంగా ప్రయత్నం చేస్తాం. అంటే పొన్నం గారు గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా విలీనం చేయడానికి కేసీఆర్ రెడీ అయ్యారు తెలంగాణ ఇచ్చినప్పుడు. అప్పుడు ఎందుకో అది ఆగిపోయింది. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే ఒక దాన్ని మీరు జనంలోకి ఎక్కువగా తీసుకెళ్లే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు, పార్లమెంట్ ఎన్నికల ముందు, ఇప్పుడు కూడా. నిజంగా అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనా ఇప్పుడు? పొన్నం గారు నమ్ముతున్నారా బలంగా? ఇప్పుడు రాజకీయంగా వాళ్ళు తానా అంటే వీళ్ళు తందానా, వీళ్ళు తానా అంటే వాళ్ళు తందానా లెక్క ఒకటే మూసలాగా విమర్శలకు మాత్రమే పరిమితి అవుతున్నారు. తెలంగాణను ఇంతకుముందు చెప్పిన రాజకీయ విమర్శలు, పరస్పర వైరుధ్యమైనటువంటి అభిప్రాయాలు ఉన్న తప్పులే. రాష్ట్ర ప్రయోజనాలకు వచ్చినప్పుడు అందరూ కలిసి ఉండాలంటా ఉన్నాను. ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు ఇద్దరు కలిపి కాంగ్రెస్ను టార్గెట్ చేసే ప్లాన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అది ప్రజలు అర్థం చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది అనేది ఒక రాజకీయపరమైన ఆరోపణ. అంటే జనరల్గా బీజేపీతో టచ్లో ఉన్నారు కాంగ్రెస్ నేతలు కూడా అనేది బీఆర్ఎస్ చేస్తున్నారు ఆరోపణ. కాంగ్రెస్కు భారతీయ జనతా పార్టీకి ఉత్తర దక్షిణ ధృవాలు. వ్యక్తులుగా ఎవరైనా సంబంధాలు ఉంచుకుంటే పొరపాటు కావచ్చు, కానీ అటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీగా, భారతీయ జనతా పార్టీగా ఒకరు సూర్యుడు వైపు చూస్తే ఒకరు చంద్రుడి వైపు చూస్తారు. కాబట్టి అసాధ్యమైనటువంటి ఆలోచన. కలుస్తారు ఉంటుంది అనేది దుర్మార్గమైనటువంటి ఆలోచన. అంతే. రైట్. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్